తెలంగాణ వ్యాప్తంగా విస్తరించిన నైరుతి రుతుపవనాలు ఇవాల్టీలు చూసుకుంటే నైరుతి రుతుపవనాలు కూడా చురుగ్గా కదులుతున్నాయి. అలాగే తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. అలాగే నైరుతి రుతుపవనాలకు తోడు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం నెలకొనుంది. రేపు మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ అధికారులు తెలిపారు. ఇక 2 రోజులు రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఇక రుతుపవనాలు అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. జగిత్యాల, సిరిసిల్ల, సిద్దిపేట, జనగాం జిల్లాలకు అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం మొత్తం నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. నైరుతి రుతుపవనాలకు తోడు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం నెలకొని ఉంది. రేపు మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ అధికారులు తెలిపారు. 2 రోజులు రాష్ట్రంలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఇవాళ జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే కిరణ్, చెప్పండి, తెలంగాణ వ్యాప్తంగా అంతా కూడా నైరుతి రుతుపవనాలు విస్తరించినట్టు తెలుస్తుంది. ఏ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది? ఏ జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు? నైరుతి రుతుపవనాలు ఈ రోజు మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇంచుమించు వ్యాపించాయని కూడా ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఇందులో పూర్తి స్థాయిలో మరో 3 రోజుల పాటు ఉన్నటువంటి వాతావరణానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ను కూడా అందించింది. ఈ రోజుతో పాటు రేపు రాష్ట్రంలో తేలికపాటి మోస్తారు వర్షాలు కురిసేటువంటి అవకాశాలున్నాయి. ఎల్లుండి కూడా రాష్ట్రంలో భారీ వర్షాలు కూడా కురిసేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే ప్రధానంగా ఉన్నటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో 40 నుంచి 50 కిలోమీటర్ల మేర ఈదురుగాలులతో భారీగా ఈదురుగాలులతో పాటు వర్షాలు కూడా కురిసేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి సౌత్, ఈస్ట్ జిల్లాలకు సంబంధించినటువంటి జిల్లాలో కూడా పెద్ద ఎత్తున వర్షాలు కూడా కురిసేటువంటి అవకాశం ఉన్నట్టుగా హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఉష్ణోగ్రతలకు సంబంధించి ఇటు 5 నుంచి 6 డిగ్రీల ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయంటూ కూడా ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణ వ్యాప్తంగా కూడా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటం, పూర్తి స్థాయిలో తెలంగాణ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున విస్తరించినట్టుగా ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. అది గత సంవత్సరం చేసుకుంటే ఈ టైంకి నైరుతి రుతుపవనాల పరిస్థితి ఎట్లుంది? ఈసారి చూసుకుంటే దానికి దీని కంపారిజన్ ఎట్లా ఉంది? ఎందుకంటే దాదాపు 2009 తర్వాత మొదటిసారి ఈసారి నెల కంటే ముందే, అంటే దాదాపు 15-20 రోజుల కంటే ముందే నైరుతి రుతుపవనాలు తెలంగాణను వ్యాపించాయి. దీంతో పాటు అల్పపీడనాలతో పాటు తుఫాను హెచ్చరికలు కూడా పెద్ద ఎత్తున ఉండేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం ఈసారి నమోదవుతుంది. పూర్తి స్థాయిలో తెలంగాణలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే అలుగులు పారుతున్నటువంటి చెరువులు కూడా ఉన్నట్టుగా ఇప్పటికే కొంతమంది సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెడుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. నైరుతి రుతుపవనాలు దాదాపు ఇప్పుడు రోహిణి కార్తె ఉంటుంది మే నెలలో, దాదాపు మరొక 10 రోజుల తర్వాత నైరుతి రుతుపవనాలు రావాల్సి ఉండగా ఈసారి దానికంటే ముందుగానే వచ్చి ఇటు ఆనందం వ్యక్తం చేసినటువంటి రైతుల పరిస్థితులు కూడా మనకు కనిపిస్తా ఉన్నాయి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకుంటే తెలంగాణ వ్యాప్తంగా కూడా నైరుతి రుతుపవనాలు విస్తరించాయి, చురుగ్గా కదులుతున్నాయి. అండ్ అట్లాగే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కూడా అల్పపీడనం కొనసాగుతుంది. కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా వాతావరణ శాఖ అలర్ట్ చేయడం జరిగింది.